ప్రాణహిత చేవెళ్లను ఎందుకు పక్కన పెట్టారు? సడన్ గా కాళేశ్వరం ఎందుకు తెరమీదకొచ్చింది? 3 నెలల వరదను ఎత్తిపోయడానికి ఇంత ఖర్చా? ఇది జస్టిస్ పీసీ ఘోష్ విచారణ జరిగిన తీరు. ఇంజనీర్లకు సంబంధించి విచారణ దాదాపుగా పూర్తయినట్టే. తర్వాత స్టెప్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈఎన్సీ జనరల్ కార్యాలయంలోని ఇంజనీర్లు, ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగంలోని ఇంజనీర్లు నేడు కమిషన్ ముందు హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి వారి పాత్ర, సంబంధిత అంశాలపై కమిషన్ విచారణ చేసింది. అవసరమైన అంశాలపై సమాచారం, వివరాలు సేకరించింది. కొంతమంది ఇతర వ్యక్తుల నుంచి కూడా కమిషన్ సమాచారం తీసుకుంటోంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై ఇంజనీర్ల కమిటీ ఇచ్చిన నివేదికపై కమిషన్ ఆరా తీసింది. ఆ రిపోర్టును పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు చేపట్టారనే అంశంపై కూపీలాగే ప్రయత్నం చేసింది. గోదావరిలో నీరున్నా ప్రాణహిత నుంచి ఎత్తిపోయడంపై కమిషన్ ఇంజనీర్లను ప్రశ్నించినట్టు సమాచారం. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. 3 నెలల ఫ్లడ్ నీళ్లను ఎత్తిపోయడానికి ఇంత ఖర్చు అవసరమా అనే అంశం కోణంలో విచారణ చేసినట్టు తెలుస్తోంది. జూలై మొదటి వారంలో కాళేశ్వరం కమిషన్ కు ఎన్డీఎస్ఏ, పూణే సంస్థల రిపోర్టు సబ్మిట్ చేసే అవకాశముంది. ఇంజనీర్లకు సంబంధించి విచారణ దాదాపుగా పూర్తయినట్టు తెలుస్తోంది. అది కంప్లీట్ అయితే బ్యారేజీల నిర్మాణాలతో సంబంధాలున్న గత ప్రభుత్వంలోని బాధ్యులైన ప్రజా ప్రతినిధులను విచారిస్తారని చెబుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావుకు నోటీసులిస్తారని తెలుస్తోంది. ఫైనల్ రిపోర్ట్ ఇవ్వడానికి జూన్ 30 డెడ్ లైన్ కావడంతో విచారణ వేగంగా సాగుతోంది. నిర్మాణ కంపెనీలు, అధికారులు సంబంధిత వ్యక్తుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.